నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 13 జులై ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది మేఘన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 77,669.39 828 PTS 1.08% పెరిగింది. అత్యధిక లాభం రిలయన్స్ 2.19% పెరిగింది. అత్యధిక నష్టం భారతీ ఎయిర్టెల్ 0.55% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,206.90 వద్ద ఉంది. 1.02% పెరిగింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ టీసీఎస్ ఆదాయాలతో 1% పైగా పెరిగాయి. సెన్సెక్స్ నిన్న 77,569 రూపాయలు మరియు 39 పైసలు వద్ద మూసివేయబడింది. 1.08% పెరిగింది. నిఫ్టీ 24,206 రూపాయలు మరియు 90 పైసలు వద్ద 1.02% లాభంతో మూసివేయబడింది. బ్యాంకింగ్ స్టాక్స్ నేతృత్వంలో నిఫ్టీ బ్యాంక్ కూడా 58,045 రూపాయలు మరియు 90 పైసలు వద్ద 1.39% లాభంతో మూసివేయబడింది. హార్మోజ్ నిరోధకత ధర కారణంగా క్రూడ్ ఆయిల్ 3.15% పెరిగింది. క్రూడ్ ఆయిల్ నిన్న $73 మరియు 66 సెంట్లు ప్రతి బ్యారెల్ వద్ద మూసివేయబడింది. 3.15% పెరిగింది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్మోజ్ జలసంధి నిరోధకత ధరలో ప్రతిఫలించింది. బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ ప్రకారం నూనె మార్కెట్లు పెద్ద సరఫరా షాక్ ప్రీమియం లేకుండా భౌగోళిక రాజకీయ రిస్క్ను గ్రహిస్తున్నాయి. విలువైన లోహాలపై అమ్మకాల ఒత్తిడితో బంగారం, వెండి తగ్గాయి. బంగారం నిన్న $4,085 మరియు 70 సెంట్లు ప్రతి ట్రాయ్ ఔన్స్ వద్ద మూసివేయబడింది. 0.45% తగ్గింది. వెండి $59 మరియు 12 సెంట్లు ప్రతి ట్రాయ్ ఔన్స్ వద్ద 1.16% తగ్గింది. రెండు లోహాలు మే చివర్లో బంగారం $4,500 పైన, వెండి $75 పైన ఉన్న శిఖరాల నుండి గణనీయంగా తగ్గాయి. ఈ వారం ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్, ఆల్పైన్ టెక్స్వర్ల్డ్ ఇపోలు తెరుచుకుంటాయి. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ మరియు ఆల్పైన్ టెక్స్వర్ల్డ్ అనే రెండు మెయిన్ బోర్డ్ ఇపోలు ఈ వారం సబ్స్క్రిప్షన్ కోసం తెరుచుకోనున్నాయి. ఎస్బీఐ స్టాక్ నిన్న $1,036 వద్ద 1.36% లాభంతో మూసివేయబడింది. బెర్రీ అలాయ్స్ ఆంధ్రప్రదేశ్లో 1,200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. బెర్రీ అలాయ్స్ ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో సమీకృత మాంగనీస్ మరియు స్టీల్ మెటీరియల్స్ కాంప్లెక్స్లో 1,200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే ప్రణాళికలు ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ప్రాంతీయ స్టీల్ సప్లై చైన్ను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. విదేశీ కరెన్సీ నిధుల ప్రవాహం పెంచేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ రుణదాతలతో సమావేశం. ఆర్థిక మంత్రిత్వ శాఖ జూలై 13న నాన్ రెసిడెంట్ డిపాజిట్ పథకాల ద్వారా విదేశీ కరెన్సీ సమీకరణను సమీక్షించేందుకు రుణదాతలతో సమావేశాన్ని పిలిచింది. యుఎస్డిఐఎన్ఆర్ రేటు నిన్న 95.37 వద్ద మూసివేయబడింది. 2% స్వల్పంగా తగ్గింది. భారతదేశంలో బలమైన లాభాలు ఉన్నప్పటికీ ఎన్వైఎస్ఈలో ఇన్ఫోసిస్ షేర్లు 1.71% తగ్గాయి. ఎన్వైఎస్ఈలో ఇన్ఫోసిస్ నిన్న $10 మరియు 94 సెంట్లు వద్ద మూసివేయబడింది. 1.71% తగ్గింది. అయితే ఎన్ఎస్ఈలో $1,068 వద్ద 1.64% లాభంతో మూసివేయబడింది. విజయ్ కేడియా సంస్థ ఒక ఎస్ఎంఈ ఇట్ కంపెనీలో 3.56% వాటా కొనుగోలు చేసింది. ద్రవ్యోల్బణ డేటా మరియు పెద్ద బ్యాంకు ఆదాయాల కోసం వాల్ స్ట్రీట్ సన్నద్ధం. మిడిల్ ఈస్ట్ పరిణామాలు మార్కెట్ అనిశ్చితిని పెంచుతుండగా, ఈ వారం అమెరికా వినియోగదారు మరియు టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు మరియు పెద్ద బ్యాంకు ఆదాయాలను పెట్టుబడిదారులు నిశితంగా పరిశీలిస్తారు. ద్రవ్యోల్బణ డేటా మరియు పెద్ద బ్యాంకు ఆదాయాల కోసం వాల్ స్ట్రీట్ సన్నద్ధం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిన్న $824 మరియు 95 పైసలు వద్ద 0.91% లాభంతో, ఐసిఐసిఐ బ్యాంక్ $1,401 మరియు 20 పైసలు వద్ద 1.48% లాభంతో మూసివేయబడ్డాయి. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,085 మరియు 70 సెంట్లు 0.45% ప్రతి ట్రాయ్ ఔన్సుకు, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,25,274 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.45% తగ్గింది. మునుపటి ముగింపు $4,104 మరియు 10 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $59 మరియు 12 సెంట్లు 1.16% ప్రతి ట్రాయ్ ఔన్సుకు, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,813 రూపాయలు ప్రతి 10 గ్రా. వెండి ధర 1.16% తగ్గింది. మునుపటి ముగింపు $59 మరియు 81 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $73 మరియు 66 సెంట్లు 3.15% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది.
చమురు ధర 3.15% పెరిగింది. మునుపటి ముగింపు $71 మరియు 41 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.372 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 2% బలపడింది. మునుపటి ముగింపు $95 మరియు 39 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఇట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 3106 బెంగళూరు $944 మరియు 50 పైసలు, 3021 హైదరాబాద్ $994, 3191 ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 3128 భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.